ఆయన ఏది చేసినా కూడా మరి అంటే మహిళలు బాగా చదువుకోవాలని చెప్పి ఎన్నో యూనివర్సిటీలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు నిరుపేద పిల్లలు చదువుకోవాలని కస్తూరిబా స్కూల్స్ తీసుకురావడం జరిగింది, నవోదయ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. మరి అన్ని రకాలుగా ఆ రోజు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టడం అయితేనేమి, మన రాష్ట్రానికి ఫిట్స్ పిలాని తీసుకురావడం అయితేనేమి, మన రాష్ట్రంకు ఐఐటి తీసుకురావడం అయితేనేమి, మరి అన్ని రకాలుగా ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యంగా. అంతకుముందు ఆడపిల్లలు చదివించే వాళ్ళు కాదు, ఎందుకంటే మగపిల్లలు మాత్రమే చదివించేవాళ్ళు. వాళ్ళకుండే డబ్బు వాటికి మగపిల్లలకు అప్పులు చేసి చదివించేవాళ్ళు, నానా కష్టాలు పడి చదివించేవాళ్ళు. ఆడపిల్లలను చదివించడానికి అంత డబ్బు ఖర్చు పెట్టలేమని చెప్పి ఇంట్లోనే పెట్టుకుని చిన్న వయసులలోనే పెళ్లిళ్లు చేసి రకరకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు. మరి అటువంటిప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారో, మరి ఆ రోజు కలెక్టర్లు గాని, డాక్టర్లు గాని, ఇంజనీర్లు గాని కావాలని ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చారు. అది వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి చాలా మంది ఆడపిల్లలు చదువుకోవడం జరిగింది ఇవాళ. అయినా కూడా ఈ రోజు దేశంలో అక్షరాస్యత చూసుకుంటే 55.4% వద్దనే మన అక్షరాస్యత ఆగిపోయింది. ఈ రోజు మరి ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని ఆడపిల్లలకు వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందంజలో ఉంటారని చెప్పి కూడా మన వాళ్ళు ఈ రోజు మన ఆడపిల్లలు నిరూపిస్తా ఉన్నారు అన్ని రకాలుగా కూడా. మరి ఈ రోజు మరి ఒకటి ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి మరి జగన్ బాబు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మద్యపాన నిషేధం మరి ప్రతి 1000 మందికి కూడా 10 మంది మహిళలను పెట్టి మద్యపానాన్ని నియంత్రిద్దామని చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇవాళ చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. 5,000 కోట్ల లోపే ఆదాయం ఉండేది, 20,000 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. ఇవాళ చూస్తే 20 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు వైద్యానికి ఏమైనా ఖర్చు పెడుతున్నారా అంటే వైద్యానికి కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడతా ఉంది ఇవాళ ప్రభుత్వం. కాబట్టి జగన్ బాబు అయితే వాళ్ళని సర్వనాశనం చేసే ఈ మద్యం ఉండకూడదని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి ప్లీనరీలోనే ఆయన నిర్ణయం చెప్పడం జరిగింది. ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి, నియోజకవర్గాల్లో మాత్రమే మద్యం షాపులు ఉంటాయని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇది నియంత్రించడానికి మహిళలను 10 మందిని ప్రతి 1000 మందికి కూడా ఎన్నుకొని పెట్టి నియంత్రిస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదం మహిళకు చదువు, మహిళకు అధికారం, మహిళకు రక్షణ. ఇదే నినాదం మా పార్టీ నినాదం కూడా, జగన్ బాబు నినాదం కూడా అని మీకందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. ఇవాళ జగన్ బాబు మనం చెప్తున్నామని చెప్పమని చెప్పారు మీకందరికి కూడా. మనం చెప్తున్నాం రాజన్న రాజ్యంలో మహిళల అమ్మకు అధికారంతో పాటు లాఠీలు కూడా ఇస్తాము, ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాం, మీ బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే జగన్ బాబు విజన్ కూడా, మన పార్టీ నినాదం ఇది. కాబట్టి ధైర్యంగా మీరందరూ కూడా మీ ఊర్లలో మీరు చైతన్యవంతులు కావాలా. మీరు ఆడవాళ్ళు ఎవరు బలహీనులు కాదు. ఈ రోజు నన్ను గురించి, షర్మిలమ్మ గురించి చెప్తా ఉన్నారు అందరూ, కానీ అవసరం ఎవరికైనా నేర్పిస్తుంది. మనం ఏ రంగంలో ఏ విధంగా పోవాలనుకున్నా కూడా దాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా మనలో ఉంది. కాబట్టి మనం బలహీనులం కాదు, ఎక్కడికక్కడ మనం బలవంతులం. మనం ముందుకు వెళ్ళడం కావాలి. ఇటువంటి అన్ని కూడా మనం హక్కులు సంపాదించుకోవాల్సిన అవసరం మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా ఈ రోజు 50% కావాలని మహిళా హక్కు, అది ఇంతవరకు నెరవేరడం లేదు. అది కూడా నెరవేర్చుకునే హక్కు మనం చైతన్యవంతులు అయినప్పుడు అది కూడా నెరవేరుతుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 6 మంది మహిళా మినిస్టర్స్ ఉన్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్ పదవి ఇంతవరకు ఎప్పుడు మహిళ చేయలేదు. అటువంటిది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అటువంటి నాయకులు మన మధ్య ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మహిళా సాధికారతలో అభయహస్తం అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, ఆ రోజు పంపిణీ పట్టాలు ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఆడవాళ్ల పేర్లతో ఇవ్వడం జరిగింది. అవన్నీ సాగు చేయడానికి కూడా ఇందిరా ప్రభ తీసుకొచ్చి అవన్నీ సాగు చేసేదానికి కూడా చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ మహానేత వారసుడిగా జగన్ బాబు కూడా అదే విధంగా మీకందరికీ కూడా అవన్నీ మీకు మన మహిళలందరికీ కూడా న్యాయం అని మనం ఆయన ప్రభుత్వంలో, ఆయన అధికారంలో ఇవన్నీ కూడా సాధించు. ఈ రోజు మీరు ఏవేవైతే తీర్మానాలు చేసినారో, ఇంతకు ముందు కన్వీనర్లంతా మాట్లాడిన ప్రతి మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజెప్తూ మీకందరికీ సెలవు తీసుకుంటాం.
గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారికి, విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఈ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ స్వరాజ్యం గారు చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమ్మా క్రమంగా రండమ్మా.